వెల్కమ్ టు ఏఏ న్యూస్ 2. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సంసారా అనే ఒక కంపెనీ ఫ్లీట్ అండ్ రూటింగ్ వెహికల్స్కి ఏఏ టూల్స్ అయితే లాంచ్ చేసింది. ఈ కంపెనీ వెహికల్స్కి ఐఓటీ సొల్యూషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది. న్యూ ఏఏ టూల్స్ వల్ల డ్రైవర్ డిస్ట్రాక్ట్ అయినా కానీ లేదా అలసిపోయినా కానీ ఈ టూల్ డిటెక్ట్ చేస్తుంది. రియల్ టైంలో ఒక డ్రైవర్ ఒక ప్లేస్కి వెళ్ళాలంటే కూడా రూటింగ్ ప్లాన్ కూడా ఆటోమేట్ చేస్తుంది యూజింగ్ ప్రిడిక్టివ్ ఏఐ. అంతేకాకుండా వెహికల్ యొక్క మెయింటెనెన్స్ ముందే ఐడెంటిఫై చేస్తుంది బ్రేక్ డౌన్స్ పడకముందే. దీనివల్ల యాక్సిడెంట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి, రిపేర్ కాస్ట్ అన్నీ కూడా చాలా రెడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇప్పుడు ఎక్స్ అంటే ట్విట్టర్ గ్రాక్ 4ని రిలీజ్ చేయబోతుంది. మస్క్ జూలై 4 తర్వాత గ్రాక్ 4 అయితే రిలీజ్ అవబోతుందని చెప్పారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గ్రాక్ అనేది ఒక చాట్ బాట్ లైక్ ChatGPT లాగా. గ్రాక్ 4 కోడింగ్లో చాలా బాగా పర్ఫామ్ చేసిద్ది బికాస్ దానికి యూజ్ చేసిన చిప్ ఏఏ చిప్ క్లస్టర్. మెటా కూడా వాళ్ళ ఒక రీసెర్చ్ ల్యాబ్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు బికాస్ టు కంపీట్ విత్ ఓపెన్ ఏఐ అండ్ XAI. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కరణ్దీప్ ఆనంద్ ద న్యూ CEO ఆఫ్ క్యారెక్టర్ ఏఐ. మెయిన్లీ క్యారెక్టర్ ఏఐ కిడ్స్ కోసం చాట్ బాట్స్ అయితే బిల్డ్ చేస్తుంది for kids safety and he is planning to add more parental controls, better content moderation using AI and clear disclosures for young users. Present మార్కెట్లో చాలా చాట్ బాట్స్ అయితే వచ్చేసాయి. కిడ్స్ వాటిని మిస్లీడ్ చేస్తున్నారు. అలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసమే క్యారెక్టర్ ఏఐ న్యూ డెసిషన్స్ తీసుకుంది. జనరేటివ్ ఏఐ ఇప్పుడు డ్రగ్ డెవలప్మెంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యింది. సైంటిస్టులు ఏఐని యూజ్ చేసుకొని మెడిసిన్స్ని ఫాస్ట్గా కనుక్కోగలరు. మెయిన్లీ డ్రగ్ డిస్కవరీలో యూజ్ అవుతుంది. లైక్ ఎలా అంటే లార్జ్ మెడికల్ డేటా సెట్స్ అనలైజ్ చేయగలదు. లైక్ పేషెంట్స్ రియాక్షన్ కానీ కెమికల్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లినికల్ ట్రయల్స్ చేయొచ్చు. మన బాడీలో ఆ మెడిసిన్ ఎలా పనిచేస్తుందో ముందుగానే మనం వర్చువల్గా చూడొచ్చు సిస్టంలో. దీనివల్ల మనం ప్రాబ్లమ్స్లో పడకుండా యూజ్ అవుతుంది. ఫ్యూచర్లో కాస్ట్ తగ్గడమే కాకుండా మరింత సేఫ్టీగా మనం ఉండొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి స్పీచ్ SSM 24 hours ఏఐ అసిస్టెంట్ అయితే బిల్డ్ చేశారు. బిగ్ లీప్ ఇన్ స్పీచ్ ఏఐ. మనిషిలాగా అర్థం చేసుకుని నాన్ స్టాప్గా మనిషిలాగా స్పీచ్ అయితే జనరేట్ చేయగలదు. వాయిస్ మాత్రమే కాదు, పోడ్కాస్ట్, ట్రాన్స్లేటర్స్ అండ్ వాయిస్ అసిస్టెంట్ కూడా స్పీచ్ జనరేట్ చేస్తుంది. అప్పుడు యాక్టివ్గా ఉంటుంది అండ్ ఫ్లూయెంట్గా కూడా మాట్లాడుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఎవరెస్ట్ మెడిసిన్స్ వాళ్ళు కొత్త ఏఐ పవర్డ్ mRNA ప్లాట్ఫామ్ని ఇంట్రడ్యూస్ చేసింది. దీని యొక్క మెయిన్ టార్గెట్ వచ్చేసి క్యాన్సర్ అండ్ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ మీద ఫోకస్ చేస్తుంది. ఇప్పుడు ఏఐ అనేది నెక్స్ట్ జెన్ ట్రీట్మెంట్స్కి బాగా హెల్ప్ అవుతుంది. షంఘై R&D డేలో వరల్డ్ అటెన్షన్ గ్రాప్ చేసింది. ఇప్పుడు మెడిసిన్ మీట్స్ మిషన్ లెర్నింగ్ అని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.